అరే నా ముఖం ఎట్లున్నదిరా? నీ ముఖానికి ఏమైందిరా? ఇప్పుడే బర్రె పెట్టిన పెండ లెక్క తలతల మెరుస్తుంది. అయితే తీరా ముఖం అంతా కర్రగా ఉంది, పేరంలో పెట్టుకో, ఆ పుల్లకు తెల్లగలం పడుతుంది. వేరే వాళ్ళు తెచ్చినవారా? తేలేరా అంటే మరి పెట్టుకోపాని ఎందుకంటావురా? మిమ్మల్ని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలి, అర్థమైంది? అందుకే పౌడర్ డబ్బా తెచ్చుకున్నా. ఎట్టున్నారా? సూపర్ లేదు హీరో లెక్క. మీ ఇద్దరు బెల్ట్ పెట్టుకొచ్చుకున్న బెల్ట్ లేదు, నా పాయింట్ అంతా జారిపోతుంది. నీకు బెల్ట్ సరిపోదురా, ఇంకో తారు పెట్టి గుంజి కట్టిన నీ దగ్గర ఆగదు గాని ముందారం ఎక్కించుకో. అయితే గాని ఎప్పుడైనా నేను నా పెళ్లి శుభ్రలో పోయినప్పుడే కిరికిరి పెడతావేంద్రా? నీకు లొల్లి పెట్టింది మనసులో పట్టదా? ఏం చెప్తామో ఏమో, అయినా నువ్వు నా పక్కన ఉండకపోతే నాకు మనసులో పట్టది. జర సౌసురా, ఆగురా. అయితే గాని మీరు ఇన్నే ఉండు, నేను పోయి పిల్లని చూసేస్తా. అరే ఇంత దూరం వచ్చింది, మేము గుడి దూరని కారా? మేము కూడా పిల్ల దూరనికి వస్తాం. మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా. ఫస్ట్ సేపు పెళ్లి సూపులో పోయినప్పుడు ఏం చేసిర్రా? 4 నెంబర్ తీసుకొని దాన్ని చేసుకున్నావు. సెకండ్ సారి పోయినప్పుడు దాని నెంబర్ తీసుకొని ఈడు చేసుకున్నాడు. మీ ఇద్దరికి పెళ్లిళ్ళని మీ పిల్లలతో సంసారం చేసుకుంటా మంచిగుంటారు. నేనే ఒంటరిగా తిరుగుతానా? మీ దండం పెడతారా? మీ పెళ్లిళ్ళు అయినాక మిమ్మల్ని తీసుకోకుండా 99 సంబంధాలు చూసిన, ఒక్క పోరి నన్ను మెచ్చలేదురా. ఇదన్నా కానీ దండం పెడతా, పుల్లలు పెట్టకూడరా. మీ నోట్ల మాట ఆగది. ఇడు చెడ్డోడు లంగోడు అన్నాడు అనుకో, పోరు అట్ను చెడ్డపోతుందిరా. నేను చెప్పేది నూరి పిల్ల మంచిగా నన్ను మెచ్చి నచ్చినాక మిమ్మల్ని పిలుస్తా, అప్పుడు రారా. 99 సంబంధాలు ఫెయిల్ అయినాయి అంటున్నావు, మరి 100వ సంబంధం ఫెయిల్ అయితే ఏం చేస్తావురా? ఇక ఈ 100వ పెళ్లి చూపు కూడా క్యాన్సిల్ అయింది అనుకో, ఏం చేస్తారా? చెవుల మందు పోసుకొని చచ్చిపోతా. అరే ఈ సంబంధం ఫెయిల్ అయితే చెవుల మంది పోసుకొని ఎందుకు చేస్తావురా? నువ్వు దుబాయ్ లో ఏం పని చేస్తావురా? లేబర్ పని చేస్తావు కదరా? అరే నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అని చెప్పు, నెలకు ₹1,00,000 జీతం అని చెప్పు. ఈ సంబంధం ఎట్లా కదా నేను చూస్తా. అబ్బా మేము కూడా వస్తాం రా. మీ దండం పెడతా, మీరు రాకుర్రా. అరే వద్దంటుండగా మనం పోదాం పారా. అరే 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 ఆగుర్రా. మీతో గోసక ఉన్నది. ఇంకో అత్తిరు కానీ సంబంధం ఓకే చేయాలి. సంబంధం ఓకే చేస్తానని మీ పిల్లల మీద ఒట్టే ఇది. అరే మా పెళ్ళిళ్ళ మీద ఒట్టేసి ఎందుకు చెప్పమంటున్నారా? అంటే మా పెళ్ళిళ్ళు చచ్చిపోన్నారా? అరే నీకు వచ్చిన సంబంధం పిల్ల మీద ఒట్టేసి చెప్తా పారా, ఆ సంబంధం ఓకే చేస్తా నేను. అంటే దాని మీద ఒట్టేస్తే అది చచ్చిపోతే నేను ఒంటరిగా తిరిగి అన్నారా? ఇక నాకు పెళ్ళొద్దు, పెట్టాకులద్దా? మొత్తానికైతే ఏదో ఒక్క ఇచ్చేస్తారా. అరే మా పిల్లల మీద ఒట్టొద్దు, ఆ పొలం మీద ఒట్టొద్దు, మీ తాత మీద ఒట్టేది చెప్తున్నాం రా. ఎట్లయినా పిల్లని ఖాయం చేస్తాం. మీ తాత ఎట్లయినా చచ్చిపోయింది కదరా. సరే పోదాం దారా. అరే గుడి కాడ ఏ అమ్మాయి కూడా కనిపిస్తలేదు కదా. అరే ఆ పిల్లని నారా చూడొచ్చింది. ఏమో నాకు కూడా తెలియదురా. అరే ఫోటో పంపుతారు కదా చూడు. ఫోటో కూడా లేదురా. అరే పోయి అడుగుతాం పారా. అరే ఆ పిల్లని పోయి అడగండి అంటే నాకు భయం అవుతుంది. నువ్వు పోయి అడుగురా. అరే అడగలరా, నాకు కూడా భయం అవుతుందిరా. అరే నేను పోయి అడుగుతా తీరా. ఏమని అడుగుతావురా? ఏమండి ఈ మహారాజుని చేసుకునే మహారాణి నువ్వేనా అని అడుగుతావారా? అరే నీ ముఖం ఎట్లున్నది, ఆ పిల్ల ముఖం ఎట్లున్నదిరా? అయినా నీ ముదిరిపోయిన బెండకాయ ముఖానికి ఏదో ముదిరిపోయిన బీరకాయ ముఖం పిల్లనే వస్తుంది, కానీ నీ ముఖానికి అంత మంచి పిల్ల వస్తాదిరా? అంతే అంటవారా? మరి కాదారా? ఏమైందండి? ఎవరి కోసం అని ఎదురు చూస్తున్నారా? అదేం లేదండి, ఒక ముదిరిపోయిన బీరకాయ ముఖం పోరీడికి రమ్మంటే వచ్చినామండి. అవునా, కనిపించిందా మరి? లేదండి ఇంకా కనిపించలేదు, ఆమె కోసం వెతుకుతున్నామండి. అవును గాని ఇంతకు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నాకు ఈ రోజు పెళ్లి చూపులండి. నన్ను పెళ్లి చూపులు చూసుకుపోయే అబ్బాయి ఇక్కడికి వస్తా అంటే నేను కూడా వచ్చిన. మీరు పెళ్లి చూపులు చూసేదానికి వచ్చిన అబ్బాయి ఎవరో కాదండి, నేనే. సరేనండి, అటు పక్కకెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ మీ గురించి చెప్పండి ఏదైనా. ఏ లేదు, ఫస్ట్ మీ గురించే చెప్పండి. అయ్యో పర్లేదు, ముందు మీరే చెప్పండి. ఏ లేదండి, ఫస్ట్ మీరే చెప్పండి. మీరు చెప్పిన తర్వాత నేను చెప్తా. సరే ముందు నేనే చెప్తా. నా పేరు రవలి, నేను బీటెక్ కంప్లీట్ చేసిన, జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఈ గ్యాప్ లోనే మా అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధాలు ఫిక్స్ చేశారు, సో అందుకే వచ్చిన. నా పేరు దుబాయ్ శంకర్ అండి.
నా పేరు సింగపూర్ సీన్ అండి. నా పేరు రంగస్థానం రాజండి. అదే ఆమె అడిగింది నా గురించిరా, మీ గురించి కాదు. కొంచెం నోరు మూసుకో నా గురి. సరే మామ. సారీ అండి, మా ఫ్రెండ్స్ కు తొందర ఎక్కువ. ఇట్స్ ఓకేనండి, పర్లేదు. అవును, మీరు దుబాయ్లో ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అండి. అవునా, నాకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళంటేనే ఇష్టం అండి. అవును, మీకు మంత్లీ శాలరీ ఎంత వస్తుందండి? నాకు మంత్లీ సాలరీ 1 lakh వస్తుందండి. వీని ముఖానికి 1,00,000 రూపాయలు ఎప్పుడు చూడలే గానీ వీనికి నెలకు 1,00,000 రూపాయల జీతం వస్తుందట. సింగపూర్ చూసిన అవరామని కోతలు ఎట్లా పోతుండో. దుబాయ్లో 1,00,000 రూపాయలు ఉండవు కదండి. అంటే మీకు అర్థం కావాలని అలా చెప్పా. అవునా, ఓకే. మీకు ఇదే ఫస్ట్ పెళ్లి చూపులా అండి? ఇవి ఫస్ట్ పెళ్లి చూపులు కాదు, నువ్వు ఓకే అనపోతే మనకి ఇవి లాస్ట్ చూపులు. అవునండి, నాకు ఇదే ఫస్ట్ పెళ్లి చూపులు. నేను యాక్చువల్గా ఇండియాకి వచ్చింది మ్యారేజ్ చేసుకుందామని. మీరు ఓకే అన్నారు అనుకో, మిమ్మల్ని 1 month లా మ్యారేజ్ చేసుకుంటా. పెళ్ళైన తర్వాత మీతో పాటు నన్ను కూడా దుబాయ్ తీసుకెళ్తారా, లేకపోతే ఈయన్నే ఉంచుతారా? నువ్వు గిట్ట మావని నమ్మి పెళ్లి చేసుకుని దుబాయ్ పోయినావనుకో, అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ కాదు హార్డ్వేర్ జాబ్ చేయాల్సి వస్తుంది. అరే నీ మనసులో ఏమనుకున్నావు నాకు వినబడ్డదిరా. మీ ఇష్టం అండి, మీరు దుబాయ్కి వస్తారంటే తీసుకెళ్తా, లేదు ఇక్కడనే ఉండి జాబ్ చేసుకుంటా అంటే చేసుకోండి. ఓకేనండి. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామిలీ ఏం కాదండి మాది. చిన్నప్పుడు మా నాన్న చనిపోయారు, తర్వాత మా అమ్మ కష్టపడి నన్ను చదివించింది. అయితే మా ఫ్యామిలీ గురించి కూడా చెప్తానండి. మా అమ్మ, నేను, మా తమ్ముడు. మా ఇంటికి వచ్చే కోడలు పద్ధతి ఉండాలి, మాతో కలిసిమెలిసి ఉండాలని చూస్తున్నాం. మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అండి? నాకు లవ్ స్టోరీస్ ఏం లేవండి. నేనన్న ముఖానికి నిన్ను లవ్ ఎత్తేరా. వినబడ్డదిరా కర్రోడ నాకు. పెళ్లి చూపుల స్టోరీస్ మాత్రం ఉన్నాయండి. అంటే ఈ రోజు పెళ్లి చూపులు కదండి, ఈ స్టోరీ మాత్రమే ఉంది. మస్తు చెప్పినవురా. మరి మీకేమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయండి? ఒక 10-15 ఉన్నాయండి. ఏంది 10-15? ఏమిటండి మీరు మాట్లాడేది? అవన్నీ కూడా అబ్బాయిల సైడ్ లవ్ స్టోరీస్ అండి. నేను ఎవరిని లవ్ చేయలేదు. అబ్బా సాయిరామ్. ఎవరైనా పెళ్లి చూపులు ఇంటికాడ పెట్టుకుంటారు కానీ మీరేంటి గుడి దగ్గరికి రమ్మన్నారు? అంటే నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి నా గురించి, నా ఫ్యామిలీ గురించి ముందుగానే చెప్పాలని ఇక్కడికి రమ్మని చెప్పిన. ఇంటికాడ అంత కంఫర్టబుల్గా ఉండదు కదండి చెప్పడానికి. ఓకేనండి, మరి నేను మీకు నచ్చానా? నచ్చారండి. మరి నేను మీకు నచ్చానా? అరే ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వస్తా. సరే. అరే ఈ అమ్మాయి మస్తు జెన్యూన్ ఉందిరా. ఇంత మంచి అమ్మాయిని వదులుకున్నాం అనుకో, ఇక నీకు ఇంత మంచి అమ్మాయి దొరకదురా. నువ్వేం ఆలోచించకుండా ఓకే చెప్పురా. అంతే అంటవారా? సరేది. అరే చేసుకుంటా అని చెప్పురా. నువ్వు మేము ఈయనే ఉంటాం. మీరు కూడా నాకు నచ్చారండి, కానీ దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటండి ఆ విషయం? చూడండి, నేను దుబాయ్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తలేను, లేబర్ పని చేస్తానా. ఇప్పటి వరకు నేను 99 సంబంధాలు చూసిన, ఏ అమ్మాయి నన్ను మెచ్చలేదు. అందుకే మీరు మెచ్చరు అని మా దోస్తుగాళ్ళు రాగా, అరే దుబాయ్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను రా అని చెప్పు అన్నారు. వాళ్ళు అనడానికి కారణం ఏంటిదంటే, ఈ అమ్మాయి కూడా నన్ను మెచ్చకపోతే చచ్చిపోతారా అన్న భయం కొద్ది వాళ్ళు అట్లా చెప్పిర్రు. అయినా మిమ్మల్ని చూస్తే అబద్ధం ఆడబుద్ధి అయితే లేదండి, అందుకే ఉన్నది ఉన్నట్టే చెప్పిన. ఇప్పటికైనా నేను మీకు నచ్చిందా? నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పండి, ఆ విషయం ఏంటో. నేను కూడా బీటెక్ చదవలేదండి, 10th ఫెయిల్. ఇంట్లో మిషన్ కుడతా. నాకు ఇంత ముందే పెళ్ళయింది. పెళ్ళైన సంవత్సరానికే నా మొగుడు చచ్చిపోయిండు. మళ్ళీ సంబంధాలకు చూస్తురు కానీ ఇంటి ఎదురుగా ఉన్నోళ్ళు, ఇంటి ముందు ఉన్నోళ్ళు అందరు చెడగొడుతురు. అందుకే మీతో పర్సనల్ గా మాట్లాడదామని ఇక్కడికి రమ్మన్నా. మీకు ఓకే అయితేనే పెళ్లి చేసుకుందాం, లేకపోతే లేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అరే ఓకే అని చెప్పురా. అంత మంచి అమ్మాయి నీకు దొరకదురా. ఆ అమ్మాయి వెనకాల 10 మంది ఎంబడబడ్డా అమ్మాయి ఎవరికి చేస్తాను చెప్తలేదురా. ఓకే అని చెప్పురా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చూసినావా మామ, నేను చెప్పంగానే మన కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఎట్లా వస్తున్నాయి చూడు. నీ అవ్వ, ఈ పెళ్లి చూపులు ఓకే కాకపోతే నాకు జీవితం మీద విరక్తి పుట్టి ఏదో ఒకటి చేసుకుంటా. అయినా అమ్మాయి నిజాయితీగా చెప్పింది,
ఫస్ట్ సంబంధం అయితేంది, సెకండ్ సంబంధం అయితేంది, పిల్ల అయితే మంచిగానే ఉన్నది, నేను కూడా ఒప్పుకుంటా, మంచిగా బతుకుతా అయిపోయా. ఏమైందండి? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మీ నిజాయితీ చూస్తే మీ చెయ్యి ఇడవ బుద్ధి అయితే లేదు, మిమ్మల్ని నేను చేసుకుంటా.